బ్రేకింగ్ న్యూస్ చూసిన విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించింది. 11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఈ ప్యాకేజీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించింది. 11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఈ ప్యాకేజీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, స్వప్న, ఎంత కాలంగానో వీళ్ళు పోరాటం చేస్తుంటే పోరాటానికి ఎవరైతే విశాఖ ఉక్కు పరిశ్రమకు చెందిన కార్మిక సంఘాల నేతలు గడిచిన కొన్ని సంవత్సరాలుగా కూడా వీళ్ళు పూర్తిగా నిరవధికంగా కూడా అక్కడ నిరాహార దీక్ష అయితే చేస్తా ఉన్నారు, సమ్మె చేస్తా ఉన్నారు, ఆందోళనలు చేపడుతూ ఉన్నారు. వాటన్నిటికీ కూడా అంటే తెర లేపుతూ కూడా పూర్తిగా కూడా తెరదించుతూ పూర్తిగా 11,500 కోట్ల రూపాయలు, సుమారు 11,440 కోట్ల రూపాయలు అంటే రివైవల్ ప్యాకేజ్ గా కూడా అనౌన్స్ చేయడం ఇక్కడ కూడా పూర్తిగా హర్షాధికాతలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే గంటా శ్రీనివాసరావు ఇంటి వద్ద కావచ్చు, ఎమ్మెల్యే గణబాబు ఇంటి వద్ద కావచ్చు, అలాగే టీడీపీ పార్టీ కార్యాలయం కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే పూర్తిగా మందుగుండు సామాగ్రి పేల్చుకొని, టపాసులు పేల్చుకొని స్వీట్స్ పంచుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటి వరకు దీన్ని శైలిలో ఎందుకు విలీనం చేయలేదు, పూర్తి స్థాయి సీఎండీని ఎందుకు కేటాయించలేదు, దీన్ని పూర్తిగా అమ్మేస్తారు, ప్రైవేటీకరణ చేస్తారు అనే అంశాలకి తెరదించుతూ ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తాలూకా అంటే చంద్రబాబు నాయుడు చేసిన మార్గదర్శకాలు కావచ్చు, చంద్రబాబు నాయుడు కేంద్రంతో చేసిన రిక్వెస్ట్ కావచ్చు, అన్నిటికీ కూడా ఆమోదం లభించిందనే ఇక్కడ ప్రాంత వాసులందరూ భావిస్తా ఉన్నారు. ఏదేమైనా 11,500 కోట్ల సుమారు డబ్బుల్ని ఈ రోజు కేంద్రం ఆమోదించడం మాత్రం అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. ఇప్పటికే బ్లాస్ట్ ఫర్నేస్ లు మూడింటి ద్వారా కూడా 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి అయితే వస్తా ఉంది. ఇలాంటి పరిశ్రమను తీసుకెళ్లి పూర్తిగా కూడా నిర్వీర్యం చేయడం, పక్కన అమ్మేయడం లేదా ప్రైవేటీకరణ చేయడాన్ని కూడా ఇక్కడ కార్మికులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్రం అనౌన్స్ చేసిన ఈ ప్రకటన ఆమోదయోగ్యంగా ఉందనే విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా సంబరాలు జరుపుకున్న పరిస్థితి ఉంది. స్వప్న, థ్యాంక్ యూ శ్రీనివాస్.